హాయ్ అండి, వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ పెసర వడియాలండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. అలాగే ఇది కర్రీస్ ఎలా చేసుకోవాలో ఫర్దర్ వీడియోలో చూపిస్తానండి. ముందు రోజు నైటే పొట్టున్న పెసరపప్పు 1 kg నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం పొట్టంతా పోయేలా ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకున్న పప్పుని ఇలాంటి బుట్టలో వేసుకుని వాడేసుకోవాలండి. ఒక చుక్క కూడా వాటర్ ఉండకూడదు. పప్పు వాడేలోపు 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఇంచుల అల్లం ముక్క పొట్టు తీసుకుని వేసుకోవాలండి. అలాగే మీడియం సైజు ఎల్లుల్లిపాయ ఒకటి వేసుకోవాలి. 10 పచ్చిమిర్చి వేసుకోవాలండి. కారానికి తగ్గట్టు వేసుకోవాలి. స్పైసీగా తినేవాళ్ళు ఇంకొక కొంచెం వేసుకోవచ్చు. ఇవి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు పప్పు గ్రైండర్లో వేసుకుందాం. మెత్తగా గ్రైండర్ చేసుకోవాలండి, వాటర్ ఏమీ వేయకూడదు. పిండి ఇలా నలిగిన తర్వాత ముందే గ్రైండర్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు గ్రైండర్ చేసుకోవాలి. పిండి లూజ్ ఉంటే సరిపోద్దండి. ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఇలా పిండి అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇలాంటి ప్లేట్ కానీ స్టీల్ ప్లేట్ కానీ తీసుకుని ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకుని చిన్న చిన్న వడియాల్లా పెట్టుకోవాలండి. ఎంత వీలైతే అంత చిన్నగా పెట్టుకోవాలి. ఇలా చేత్తో కాకుండా కవర్లో వేసుకుని కవర్ చిన్న హోల్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చండి. అలా కూడా ఈజీగా ఉంటుంది. కానీ నాకు ఇదే ఈజీ కాబట్టి నేను చేత్తోనే పెడుతున్నాను. మీరు కావాలంటే కవర్లో వేసుకుని కూడా పెట్టచ్చు. అన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత ఎండలో పెట్టుకోవాలండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆరిన తర్వాత ఇలా తీస్తే వచ్చేస్తాయండి. ఇలాగా ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ 2 రోజులు ఎండలో పెట్టుకోవాలి. అన్నీ ఇలా తీసుకుని 2 days ఎండలో పెట్టుకోవాలండి. ఇలా శబ్దం వచ్చేలాగా ఆరబెట్టుకోవాలండి. 2 days బాగా ఎండనిస్తే సరిపోద్ది. ఇప్పుడు ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుంటే 1 year వరకు నిల్వ ఉంటాయి. వేయించి చూపిస్తానండి ఎలా వచ్చిందో. ఆయిల్ వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న వడియాలను వేసుకుని వేయించుకోవాలండి. మంట సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతాయి. చూసారా, ఈ కలర్ వస్తే సరిపోద్దండి. గోల్డెన్ కలర్ వస్తే సరిపోద్ది. ఇప్పుడు తీసేసుకుందాం. రెడీ అయిపోయినాయండి పెసర వడియాలు. మీరు కూడా నేను చెప్పి కొలతలతో ఫాలో అయ్యి చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా గుల్లగా కూడా వస్తాయండి. 1 year పాటు నిల్వ కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.